నాకు ఇచ్చుంటే బాగుండేదేమో. అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదేమో. డెఫినెట్గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి. వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద వెల్లువలాగా ఏముంటది అక్కడ పోతే, పోనీ చెప్పండి నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి. ఇంకా నేను అంతకన్నా ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు. మా అసోసియేషన్ మాత్రమే కంప్లైంట్ చేసి ట్యాగ్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుద్దండి. ఏమండి నేను అనేది మనకు అందరికి అన్నీ తెలుసండి. మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి. బయట బూతులు తిట్టుకుంటాం, కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం. ఏం లేదు ఇందులో తప్పేం లేదు. కామెంట్లు చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్ కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలా మంది నిన్న కామెంట్స్ లో కొన్ని పదాలు వాడారమ్మా. నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలా మంది లయాని ఎవరన్నా ఆమెను చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. నేను మిమ్మల్ని అందరు అమ్మ దండం పెడతా, మీరు ఎట్టొచ్చినా మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అలాగే ఒక నిమిషం లక్ష్మి గారు, ఒక నిమిషం నన్ను మాట్లాడండి. అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ. ఎవరన్నా టచ్ చేశారు ఆవిడ్ని? నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. నేను అంటాను మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప మీ ఇష్టం అండి. మీరు బట్టలు వేసుకున్నా, ఇంకా మంచి బట్టలు వేసుకున్నా, ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఫ్యామిలీ, మీరందరూ సమాజానికి అగేన్స్ట్గా వెళ్ళినా ఉన్నా. నేను మాత్రం కోరుకునేది ఒకటి, ఈ జనరేషన్ ఆడపిల్లలకి, అమ్మా నేను ఒకటి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు. నేను చెప్పేది ఒకటేది, మీరు పాటించమని నేను అంటల్లా, జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. లక్ష్మి గారు ఎందుకంటే ఊరికే అనవసరంగా అన్నారు కదా సార్. శ్రీదేవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా స్పీచ్లో దొర్లిన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక 2 పదాలకి నేను సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పాను. మరీ ముఖ్యంగా ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే, ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్. ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా. అలాగా 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నా ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు, బయటికి రాగానే గెస్ట్తో అన్న అబ్బాయి దొర్లేసాను అన్న. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను, ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్, వెరీ క్లియర్. ఇక మా దండోర సినిమా గురించి మాట్లాడుతాం. దాని తర్వాత మీరు ఎవరు అడగాలనుకుని అడగచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి దాదాపు 36 అవర్స్ అయింది నేను పడుకొని. 2 రోజుల నుంచి నేను
ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు, రాలేకపోయాను అంటే నాలోనే అంతర్మదనం. ఎందుకు ఇలా జరిగింది అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని అనిపించింది.